ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఒక మాట చదువుకుందాం. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరచి ఆ మాటను చదవలసిందిగా తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం. ఆ మాట చదివే ముందు మరొక మాట చదువుకుందాం. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 3:20. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును. వాగ్దాన రీతిగా దేవాతి దేవుడు మీకు తెలియచేస్తున్నటువంటి మాట, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ లోకములో ఎవరు ఎవరికి ఆధారం? ఎవరి ఆధారమైనా ఎన్నాళ్ళుంటుంది? మనిషి పరాన్న జీవి అనగా ఎవరో ఒకరి మీద ఆధారపడుతూనే ఉంటాడు. మనిషి జీవితం స్వయంగా తనంతట తాను దేనికి బ్రతకలేడు. ప్రక్కన ఆధారం కావాలి. మనిషి భూమి మీదకు రావాలంటే తల్లిదండ్రుల ఆధారం కావాలి. మనిషి నడవాలంటే మరొకరు చేయి పట్టుకొని నడిపించే ఆధారం కావాలి. మనిషి పాఠాలు నేర్చుకోవాలంటే పాఠాలు నేర్పే గురువు ఆధారం కావాలి. మనిషి ఏం చేయాలన్నా మరొకరి అవసరం ఉంటుంది. ఎవరి అవసరం ఉన్నా ఎన్నాళ్ళ వరకు? ఎవరి అవసరం ఉన్నా ఎంతవరకు నేర్పిస్తారు? ఎవరైనా ఆధారం ఉంటే ఆధారపడతాము, కొంతవరకే నేర్చుకుంటాము. తల్లి మీద ఆధారపడతాము. తల్లి చేయగలిగినంత పని మాత్రమే చేయగలుగుతుంది. మహా అయితే తండ్రి బాధ్యత తీసుకోగలదు, కానీ గురువు గారి వల్లే పాఠాలు చెప్పలేదు కదా. అంటే ఎవరి మీద మనం ఆధారపడినా వారు కొంతవరకు మాత్రమే మనకు వారి వారి మీద ఆధారపడినందుకు న్యాయం చేయగలుగుతారు. కానీ ఈ లోకంలో మనము ప్రతి విషయానికి ఎవరి మీద ఆధారపడాలంటే దేవాతి దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఆయన ఒక తల్లి వలె ఆదరించగలడు, ఒక తండ్రి వలె పోషించగలడు, ఒక గురువు వలె నేర్పించగలడు, ఓ స్నేహితుని వలె తోడుండగలడు, ఓ ప్రియుడు ప్రియురాలు వలె మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించగలడు. అంటే అందరి ప్రేమను కలగలిపి మనలను ఆదరించగలిగి మనలను ప్రేమించగలిగిన మన ఆధారమై ఉన్నటువంటి దేవుడండి. ఆ దేవుడట మనకు ఆధారమై మన కాలు చిక్కబడుకుండునట్లు ఆయన మనలను కాపాడుతాడట. ఈరోజు ఎవరి మీద నువ్వు ఆధారపడి ఇన్నాళ్ళు సతికిల పడ్డావేమో, ఎవరి మీద ఆధారపడి నువ్వు కృంగిపోయావేమో, మనుషుల మీద ఆధారపడటం ఇప్పటితో మాని నువ్వు సంపూర్తిగా దేవుని మీద ఆధారపడు. ఆయన మీద ఆధారపడుతున్న ఆయన పిల్లలను ఆయనే చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడుతున్న ఆయన పిల్లలను ఆయనే పరామర్శిస్తాడు. ఆయన మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు వారి కాలు చిక్కబడుకుంటున్నట్లు, అంటే వాళ్ళకి ఇబ్బందులు రాకుండా, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ వారి కాలు ఆ శోధనలో చిక్కబడకుండా జీవితాంతం వాళ్ళు ఆ సమస్యలలో చిక్కి ఉండకుండానట్లు దేవుడు కాపాడేటువంటి నాథుడు. ఎలా ఆయన బిడ్డలను ఆయన ఆదరించి ఆధారమై ముందుకు నడిపిస్తాడో సమయాన్ని బట్టి ఓ 3-4 మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని ఓసారి చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. తన మీద ఆధారపడినటువంటి తన బిడ్డలను ఆయన ఎలా ఆధారణగా వారిని ఎలా ఆదరిస్తారో
కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన ఆ పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేనె కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. అరుణోదయము వలె కాంతిగా నుండును. ఇక్కడ చాలా నిశ్చయముగా ఖచ్చితముగా నీ దుర్దశను నువ్వు మర్చిపోతావు. మనిషి జీవితంలో ఒక దశలో మనిషి దుర్దశ అనేటువంటి భావన కలిగి ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ జీవిత ప్రయాణములో ఒక దశలో, అంటే ఒక రోజు నీవు ఒక పాపాన్ని చేసావు. ఆ పాపాన్ని బట్టి, ఆ తొందరపాటును బట్టి, ఆవేశాన్ని బట్టి నీటికి బాధపడుతూనే ఉన్నా. ఆ రోజు ఆ పాపం చేయకుండా ఉండాల్సింది. ఆ రోజు అలా బ్రతకకుండా ఉండాల్సింది. ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ దుర్దశను బట్టి నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు. ఒక గిల్టీ, ఒక బాధ, ఒక వేదన నీ మనసులో. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది బ్రదర్. ఆ రోజు అలా ఎందుకు ప్రవర్తించాను నాకే అర్థం కావట్లేదండి అనేటువంటి ఓ దుర్దశ నీ జీవితంలో ఉంది. దేవుడు అంటాడు, నేను నీకు ఆధారమై ఉన్నాను కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి దుర్దశను నువ్వు మరిచిపోయేటట్లుగా, దాటిపోయిన నీరు ఎలా అయితే మనము ఒకసారి దాటిపోయాక మరలా అది వెనక్కి రాదో, నీ జీవితంలో జరిగిపోయిన క్షణాలు మళ్ళీ వెనక్కి రావు. నువ్వు మరచిపోయేటట్లుగా, నీవు దానిని జ్ఞాపకం చేసుకొనకుండా మధ్యాహ్న కాల తేజస్సు వలె నీ బ్రతుకును ప్రకాశించే విధంగా నేను మార్చబోతున్నాను అనేటువంటి ఓ ధైర్యాన్ని దేవుడు మనకు కలిగిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న మెట్టును విడిచిపెడితేనే తర్వాత మెట్టు ఎక్కగలం. అక్కడే నిలబడి నేను పై మెట్టు ఎక్కాలండి అంటే కుదరదు కదా. ఉన్న మెట్టును విడిస్తేనే పై మెట్టు ఎక్కగలం. నీ జీవితంలో కొన్ని దుర్దశలు, కొన్ని దశలలో నీ జీవితంలో జరిగినటువంటి కొన్ని బాధాకరమైనటువంటి పాప సంబంధమైనటువంటి క్షణాలు మరువలేక, మరచిపోలేక నీవు అల్లాడిపోతూ ఎవరి మీద ఆధారపడాలి? గతం నిన్ను వేధిస్తుంది, గతం గాయాన్ని చేస్తుంది. గతం అనేటువంటి ఆ గోతిలో నుండి బయటకు రాలేక అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, అలా జరగకుండా ఉండాల్సిందని రోజు రోజు అప్పుడు జరిగింది ఒకసారి, కానీ నేటికి ఆ గతం అనే ముళ్ళు నిన్ను పొడుస్తూ ఉన్నప్పుడు బయటకు రాలేక నువ్వు ఉంటే, నీకు ఆధారమై ఉన్న దేవుడు నీ గతాన్ని ఆయన మరచిపోయే. ఒక పాటలో అంటారు, గతమేదైనా ప్రేమించావు. నీ గతాన్ని నువ్వు మర్చిపోలేకపోతున్నావు, కానీ నీ గతాన్ని దేవుడు మర్చిపోయి నీకు చెప్తున్నాడు, నిశ్చయముగా నీ దుర్దశను మరచిపోతావు. ఆ మరచిపోయే కృపని నేను కలిగించబోతున్నా. దాటిపోయిన పారే నీటిని మరలా ఎలా వెనక్కి రావో, దాటిపోయిన గతాన్ని, అయిపోయిన గతాన్ని జ్ఞాపకము చేసుకోనకుండా నేను నిన్ను దీవిస్తాను. అప్పుడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే నువ్వు ప్రకాశిస్తావు. ఒకవేళ నీ జీవితంలో చీకటి లాంటి పరిస్థితులు వచ్చినా అరుణోదయము వలె కాంతిగా ఉండబోతున్నాయి. నమ్మకము, ఆస్పాదం కలగబోతుంది, నీకు ధైర్యం కలగబోతుంది. ఒకప్పుడు దేనిని బట్టి నువ్వు భయపడుతున్నావో నేను నీకు ఆధారముగా ఉండి ఆ కృపని కలిగించబోతున్నాను. అమ్మా, వేటిని బట్టి కృంగిపోతున్నావు? వేటిని బట్టి కలవరపడిపోతున్నావు? వేటిని బట్టి నీలో నువ్వే బయటికి రాలేకపోతున్నావు? ఒకటి, అపవాది నీ గతాన్ని చూపిస్తూ నేను ముందుకు వెళ్ళనివ్వడు. ఇదిగో
ఈరోజు తెగ బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నావే, అబ్బో నువ్వేమైనా మంచి పని చేసావా, నువ్వేమైనా మంచుడివా, నువ్వు మంచిదానివా, ఒకప్పుడు నువ్వు చూడు అంటే నీ ఒకప్పటి స్థితిని చూసి దేవుడు నిన్ను ప్రేమించరా. నువ్వు పాపం చేసావని తెలిసే, నువ్వు పొరపాటు చేసావని తెలిసే, నువ్వు తప్పు చేసావని తెలిసే నిన్ను ప్రేమించాడు. ఇక మరెన్నడు అటువంటి పాపం నువ్వు చేయకూడదని, ఇక మరెన్నడు నువ్వు అలాగూ బ్రతకకూడదని దేవుడు నిన్ను అంతగా ప్రేమించాడు. నీకు ఆధారమై ఉన్న దేవుడు నీ పాపాన్ని క్షమించి, నీ పాపాన్ని జ్ఞాపకము చేసుకొననీకుండా ఆయన చేసుకొనకుండా, నిన్ను చేసుకోనీకుండా ఆయన నీ జీవితంలో ఆధారంగా ఉండి ఓ నూతనమైనటువంటి భవిష్యత్తును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గతాలను ఆధారం చేసుకొని మాట్లాడేటువంటి దేవుడు కాదండి. అదే అలవాటు దేవుడు తన పిల్లలకు అలవాటు చేశాడు. ఎవరి గతం బాగుంది? రాహాబు గతం ఏంటమ్మా? రూతు గతం ఏంటమ్మా? అబ్రహాము గతం ఏమిటమ్మా? ఎవరి గతాలు బాగున్నాయి? ఎవరి జీవితాలు బాగున్నాయి? అందరి జీవితాల్లో ముళ్ళులు, పొరపాటులు, తొందరపాటులు, ఆవేశాలు జరిగాయి. వాటిని ఆధారం చేసుకొని అమ్మో అప్పుడు అలా ఉంది, అమ్మో అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, నువ్వు ముందుకు వెళ్ళలేవు. గతం వైపు చూడొద్దు. నీ గతాన్ని మార్చి నిన్నొక నూతనమైన వ్యక్తిగా సరిదిద్దగలిగి ఉన్న ప్రభు వైపు చూసి ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన నిన్ను నూతనమైనటువంటి మలుపులతో నూతన భవిష్యత్తుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నెంబర్ 1, ఆధారమై ఉన్న దేవుడు నీ గతాన్ని మర్చిపోయేటట్లుగా కృప చూపి నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు. 2 యోబు 5వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును ఆయన కట్టును, గాయపరిచి గాయమును కట్టును. గాయమును కట్టును. నీకు ఆధారమై ఉన్నటువంటి దేవుడు కొన్ని క్షణాలలో, కొన్ని పరిస్థితులలో నిన్ను గాయపరచవలసి వచ్చినా ఆయన గాయపరచి ఏం చేస్తాడంట? గాయమును కట్టును. గాయపరిచి ఈడు గాయాలతోనే ఉండాలని పక్కకి వెళ్ళాడు. ఒకవేళ గాయపరిచే పరిస్థితి వచ్చిన ఆయన గాయపరిచి గాయము ఆయన గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే పరచును. స్వస్థపరచును. 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. తగలదు. కొన్ని పరిస్థితులలో గాయానికి దేవుడు అనుమతించిన, గాయపడేటువంటి పరిస్థితి దేవుడు మన జీవితంలో మనకు అనుమతించిన ఆయనే స్వస్థపరుస్తాడట, ఆయనే గాయములు కడతాడట. ఈరోజు ఈ నా మాటలు ఆలకిస్తున్నటువంటి, ఈ మాటలు వింటున్నటువంటి వారులారా ఒకటే చెబుతున్నాను. కొన్ని పరిస్థితుల్లో దేవుడు గాయానికి అనుమతించి గాయం చేసిన ఆయన చేతులే స్వస్థపరుస్తాయని భయపడద్దు. 6 బాధలు నీకు కలిగిన దేవుడు ఏ బాధలు నీకు వచ్చినా ఆయన ఏ కీడు నీ దగ్గరికి రానివ్వడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడని గుర్తుపెట్టుకో. నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా నిన్ను చాటు చేస్తాడని నువ్వు మర్చిపోవద్దు. చూడండి, ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే ఒక్కొక్కసారి మనకు ఆధారమై ఉన్న దేవుడు మనలను గాయపరిచిన, గాయానికి అనుమతిచ్చిన మనలను ఆయనే స్వస్థపరుస్తాడన్న విషయం మర్చిపోవద్దు. బాధలలో నుండి విడిపిస్తాడని మర్చిపోవద్దు. ఏ కీడు రాకుండా కాపాడతాడని మర్చిపోవద్దు. క్షామకాలమున అంటే కరువు వచ్చినప్పుడు మరణం నుండి తప్పిస్తాడని మర్చిపోవద్దు. ఏదైనా యుద్ధకరమైన పరిస్థితులు వచ్చినా ఖడ్గ బలాల నుండి అంటే ఆ సమస్యను వేధిస్తున్న సమస్య ఖడ్గం వలె నీ మీదకు వస్తున్నా ఆ ఖడ్గ బలము నుండి, ఆ సమస్య బలము నుండి నిన్ను తప్పిస్తాడని మర్చిపోవద్దు. ఏదైనా నోటి మాటలు కలిగే నిన్ను నొప్పి కలుగజేసే మాటలు ఏదైనా ఉంటే వాటిని తగలకుండా నిన్ను చాటు చేస్తాడని మర్చిపోవద్దు. ప్రళయము వచ్చిన నువ్వు భయపడాల్సిన పనే లేదు.
దేవుడు తానే గాయపరుస్తున్నాడంటే ఇక అన్ని ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు. నువ్వేం భయపడొద్దు. దేవుడు గాయపరిచినా ఆయనే స్వస్థపరుస్తాడు. ఆధారమైన దేవుడు కొన్నిసార్లు గాయపరుస్తాడు. ఎందుకు? శిక్షిస్తాడు. ఎందుకు? నీవు పాడైపోకుండా, నీవు దారి తప్పకుండా ఉండాలంటే. ఎందుకంటే భక్తుడు అంటాడు, ఎప్పుడు చెబుతుంటా నేను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ మార్గమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ వచ్చింది ఎందుకు? నిన్ను నాశనానికి నడిపించడానికి కాదు, నేను ఒక సరైన దారిలో నిలబెట్టడానికి. శ్రమ వైపు చూచి అదరి పడిపోవద్దు తల్లి, శ్రమ వైపు చూసి కృంగిపోవద్దు బ్రదర్. దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకో. ఆధారమైన దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకో. అనుమతించాడా దేవుడు? పాఠాన్ని నేర్చుకో. ఎందుకు అనుమతించావయ్యా? ఈ గాయాన్ని ఎందుకు రేపావయ్యా? ఈ గాయాన్ని ఎందుకు కలుగు చేసావయ్యా? ఈ గాయం ఎందుకు వచ్చిందయ్యా నా జీవితంలో? నాకు పాఠాన్ని నేర్పించని. గాయాన్ని బట్టి పాఠాన్ని నేర్చుకో తప్ప గాయాన్ని బట్టి నువ్వు ఇంకా ప్రభువుని గాయపరచొద్దు. నీ గాయాన్ని బట్టి ఆయనకు దూరం అయిపోవద్దు. గుర్తుపెట్టుకో, ఒకటి, దేవుడు ఆధారమైన వాడు నీ గతాన్ని మర్చిపోయేటట్లు కృప చూపి నూతన భవిష్యత్తు నీకు ఇస్తాడని మర్చిపోవద్దు. రెండు, ఆయన గాయపరిచిన స్వస్థపరుస్తాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. నీవు ఆధారంగా చేసుకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనమే పరిశీలన చేసుకుందాం. మూడో విషయాన్ని కూడా మనము ధ్యానం చేద్దాం. చూడండి, 27వ సంకీర్తన 5వ చరణం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపద కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపద కాలం వచ్చినప్పుడు నీకు ఆధారమై ఉన్న దేవుడట తన పర్ణశాలలో నిన్ను దాచుతాడట. కొన్ని ఆపదలు వచ్చినప్పుడు మనం భయపడతాం, అమ్మో ఈ ఆపద నన్ను ఏం చేస్తుందని. అలాంటి ఆపద లాంటి పరిస్థితి వచ్చినప్పుడు తన పర్ణశాలలో దేవుడు నిన్ను దాచబోతున్నాడు. పర్ణశాలలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఆర్మీ వాళ్ళు, మన దేశం కొరకు పోరాడే వాళ్ళు ఉంటారు కదండి. ఆ పోరాడేటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా శత్రు వస్తున్నప్పుడు వారు ఒక చిన్న శాలలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి వారిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఆ పర్ణశాలలో దాచిపెడతారు. ఎందుకు? శత్రువు చేతుల నుండి తప్పించడానికి. ఈరోజు అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్లే నిన్ను మృంగటానికి తిరుగుతున్నప్పుడు దేవుడు నిన్ను తన పర్ణశాలలో దాస్తున్నాడు. నువ్వేం భయపడాల్సిన పని లేదు. దేవాతి దేవుడే నిన్ను పర్ణశాలలో దాస్తున్నాడు. నువ్వు కృంగిపోవాల్సినటువంటి పని లేదు. నువ్వు అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఆయన నిన్ను తన పర్ణశాలలో దాస్తున్నాడు. ఆపద వచ్చినప్పుడు నీకు ఆధారమైన దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఆపద కాలం వచ్చినప్పుడు, అమ్మో ఈ ఆపద నన్ను ఏం చేస్తుందో, ఈ ఆపద నాకు ఎలాంటి నష్టాన్ని తీసుకొస్తుందని కలవరపడద్దు. ఆపద సమయంలో తన పర్ణశాలలో దాచుకునే దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు భయపడద్దు, మరచిపోవద్దు. ధైర్యంగా ప్రభు వైపు చూస్తూ, అయ్యా నా ప్రాణమును నువ్వు పర్ణశాలలో దాచవయ్యా, నేను భయపడవలసిన పని లేదని ఆయన మీద ఆధారపడి ముందుకెళ్ళిపోమ్మా. ఆపదలను చూసి భయపడొద్దు, ఒడిదుడుకులను చూసి భయపడొద్దు. కొంతవరకే. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, సముద్రము మొదటిలో మాత్రమే అలలు ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్తే అలలు ఉంటాయా? ఉంటాయండి. ఉండవు. అవి ప్రారంభములోనే. ఈరోజు నీ జీవితంలో ఎదుగుతున్న సమస్యలు కొంత మట్టు వరకే. నువ్వు ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళావంటే అలలు అనిపించవు, సమస్యలు అనిపించవు. ఒకవేళ సమస్యలు వచ్చినా కూడా సమస్యగా అనిపించదు. ఎందుకంటే తన పర్ణశాలలో ఆయన దాచుతాడు కాబట్టి ఎలా వస్తాయో అలానే పోతాయి. ఒకటి, సమస్య వైపు చూస్తూ కూర్చుంటే బతకలేమండి. ప్రభు వైపు చూద్దాం. సమస్యను తీర్చగలిగిన దేవుని వైపు చూద్దాం. ఆయనే మార్గాన్ని తెరుస్తాడు. సమస్య వైపు చూస్తాము, సమస్య అయ్యో సమస్య అయ్యో 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 అమ్మో అయ్యో అంటుంటే ఇక ఈ లోకంలో మనం ఎలా జీవించగలం చెప్పండి? దేవాతి దేవుడే మనల్ని నడిపిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఆపద కాలంలో పర్ణశాలలో దేవుడు నన్ను దాచాడన్న విషయాన్ని నువ్వు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని నువ్వు ఆయన మీద ఆధారమై ముందుకెళ్ళిపోవాలి.
4. 103 సంకీర్తన 13 వచనం. 103. కుమారుల ఎడల జాలిపడినట్లు కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి మీద జాలిపడును. నువ్వు ఆయన మీద ఆధారం చేసుకొని 4 నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన నీ తండ్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని నువ్వు ఆయన మీద ఆధారపడి ముందుకెళ్ళిపోవాలి. నా తండ్రి అండి, నా దేవుడే నా తండ్రి. ఆహా, ఎంత గొప్ప భాగ్యం. ఎప్పుడు అంటుంటాను మీతో, పాత నిబంధన వరకు భక్తుడు దేవుడు అన్నది ఎక్కువ కనిపిస్తుంది. కానీ క్రొత్త నిబంధన నుంచి యేసుక్రీస్తు ప్రభు మొత్తం మార్చేశాడు. ఆయన దేవుడా అని పిలిచిన దానికంటే తండ్రి, ఇంకా కొన్ని సందర్భాల్లో మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి అంటాడు. అంటే ఇప్పుడు మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లల మీద ఆయన ఏంటంట, జాలి పడతాడట. అమ్మా, నీ పిల్లలకి చిన్న కష్టం వస్తేనే చూస్తూ ఊరుకోలేవు నువ్వు. అలాంటిది నువ్వు అంత శ్రమలో ఉంటే నీ పరలోకపు తండ్రి, నీవు కష్టాల్లో ఉన్నావంటే, నువ్వు బాధల్లో ఉన్నావంటే చూస్తూ ఆయన వదిలేస్తాడా? నువ్వు పాపంలో ఉన్నావని నీ కొరకు తన ప్రియ కుమారుణ్ణి, తన తోటి ఆ దైవత్వములో ఏకత్వములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకు పంపించిన ఆయన, వచ్చిన ఆయన, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నువ్వు పాపంలో ఉన్నావని తెలిసి నీ కొరకు అంత చేసినప్పుడు, నువ్వు శాపంలో, అనారోగ్యంలో, లేదా ఆర్థికమైనటువంటి పరిస్థితులలో, అయిన వారి ద్వారా ఎదుర్కొంటున్న అవమానాలలో, అవన్నీ దేవుడు నిన్ను చూసి చూడనట్లు వదిలిపెడతాడా? లేదమ్మా, నీ మీద జాలి పడతాడు. ఆయన నీ తండ్రి. నువ్వు భయపడొద్దు. నీ నాన్న ఉన్నంత కాలం నీకు దిగులు ఎందుకు? నాన్న అడుగు, నాన్న నా మీద జాలి పడవా? అయ్యా పరలోకపు తండ్రి, నా మీద జాలి పడవు, నా మీద జాలి పడండి దేవా, నా పరిస్థితి ఏం బాగాలేదని ఆయన వైపు చూడు. నీకు ఆధారమైన దేవుడు నీ మీద జాలి పడబోతు. తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి మీద జాలి పడతాడు. నీకు ఆధారమైన దేవుడు నీ మీద జాలి చూపి నీ పక్షాన ఉంటాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. యెషయా 46:4. త్వరగా యెషయా 46:4. 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చి ముదిమి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకునేవాడను, నిన్ను ఎత్తుకునేవాడను నేనే. ఇదిగో ఈ మాటలను బట్టి మీరు ఆయన ఆధారం చేసుకోవాలని త్వరగా చెప్తున్నాను. ముదిమి అంటే ముసలితనం వచ్చేంత వరకు కూడా నిన్ను ఎత్తుకునేవాడను నేనే. అయ్యా బాబు, అమ్మా, ముసలామె ముసలోడయ్యేంత వరకు నిన్ను నేను ఎత్తుకుంటా. ఎత్తుకోవడం అంటే అర్థం ఏంటి? నీవు నడవడం. ఇప్పుడు ఎవరిని ఎత్తుకుంటారండి? చిన్నపిల్లలు, నడక రాని వాళ్ళు. ఈరోజు జీవిత ప్రయాణంలో ఎలా నడవాలో అర్థం కాక, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక, ఎటు నడిస్తే ఏమవుతుందో అర్థం కాక, నడువాలిక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడ నైతినయ్యా అని నువ్వు బాధపడుతున్నావు. అయ్యా నడవలేకపోతున్నాను, జీవితం అర్థం కావట్లేదు, ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు, పరిస్థితి ఏంటో తెలియట్లేదు, అయ్యా నడవలేని స్థితిలో ఉన్నాను, నడవలేక ఉన్నాను. బాధపడుతున్నా నిన్ను. బిడా, నడవలేకపోతున్నావా? అవునయ్యా, దా ఎత్తుకుంటారా, నేను ఎత్తుకొని భవిష్యత్తులో నేను ముందుకు నడిపిస్తానంటున్నా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు ఎందుకు ఒక్కొక్కసారి ఎవరూ లేరు, నాకేం లేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఎత్తుకున్నాడంట. ఆ మాటలో ముసలామె అయ్యేంత వరకు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న వాడిని నేనంటే ఎంత అర్థం ఉంది అనుకున్నారు. ఎత్తుకోవడం అంటే ఊరక మనం ఏదో చంకలో వేసుకొని ఊపటం అని కాదు. అక్కడ నువ్వు నడవలేనప్పుడు, నీ వల్ల కానప్పుడు నేనున్నా నిన్ను ఎత్తుకోవడానికి. నువ్వు ఎందుకు భయం? నేను నడిపిస్తా నిన్ను. ఓ తెగ కలవర పడిపోతున్నావే, ఓ ఇంక అయిపోయింది నా జీవితము, ఓ భయపడిపోతున్నావే, నువ్వేం కలవరపడద్దు, నేను నిన్ను ఎత్తుకుంటాను ముదిమొచ్చేంత వరకు. నువ్వు భయపడద్దు. చివరిగా రోమా 8:28.
రోమిలకు రాసిన పత్రిక 8:28. రోమ 8:28. దేవుని ప్రేమించే వారికి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన అనగా సంకల్పము ఆయన సంకల్పము చొప్పున చెప్పున పిలువబడిన వారికి పిలువబడిన వారికి మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించున్నామని ఎరుగుదు. ఒకటి తర్వాత నీ కొరకు దేవుడట ఆయన్ను ప్రేమించు వారందరికీ ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడిన మీ అందరికీ మేలు కలుగటకై సమస్తము సమకూడి జరిగిస్తున్నాడట. అంత సమస్తం ఆయన చూసుకుంటాడు. సమస్తం మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు నొందుచున్నవాడా అని పాడతాం కదా. అంటే దాని అర్థం మేలు కలగటానికట సమస్తమును దేవుడే సమకూర్చబోతున్నాడు. నీవు ఆధారం చేసుకున్న దేవుడు సమస్తం ఆయనే సమకూరుస్తాడు. అంటే దాని అర్థం నీకు ఎప్పుడు ఏది అవసరమో, నీకు ఎప్పుడు ఎలాంటి ఆయనే సమస్తం ఆయన సమకూరుస్తాడు. ఆ టయానికి భయపడొద్దు. నాకు ఇప్పుడు లేదయ్యా అనొద్దు. నీకు ఎప్పుడు ఏది అవసరం ఆయన ఆ టయానికి అది తీసుకొస్తాడు. సమస్తం అంటే ఆయన ఏం చేస్తాడట, సమకూరుస్తాడు. నువ్వేం కలవరపడద్దు. నీకు ఎప్పుడు ఏది అవసరమో నీకంటే ఎక్కువ దేవునికి బాగా తెలుసు. నీకెప్పుడు ఎవరు అవసరమో, నీకెప్పుడు ఏం అవసరమో దేవుడు చూసుకుంటాడు. నీ జీవితంలో నుంచి కొన్ని దూరం చేస్తున్నాడంటే అది నీకు అవసరం లేదనే అర్థం. అది నీకు అవసరమే అయితే నిన్ను నీకు అవసరమైన దాన్ని దగ్గరికి చేస్తాడు దేవుడు. సమస్తం సమకూడి జరిగిస్తాడట. ఇప్పుడు సమస్తం సమకూర్చట్లేదంటే అది నీకు మేలు కాదు. ఒక్కొక్కసారి జీవితంలో దేవుడు కొందరిని మన నుంచి దూరం చేస్తాడు. ఎందుకంటే అది మనకు శ్రేష్టమైనది కాదు కాబట్టి, వాళ్ళు మనకు శ్రేష్టమైన వాళ్ళు కాదు కాబట్టి దేవుడు దూరం చేస్తాడు. అది మనకు మేలుకరమైనది అయితే, వాళ్ళు మనకు మేలుకరమైన వారైతే దేవుడే సమస్తము సమకూర్చి జతపరుస్తాడు. అందుకని ఆయన్ని ఆధారం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. సమయము లేక ఎక్కువ వివరించలేకపోయాను, కానీ కాస్త కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న డిస్టర్బెన్స్లు బట్టి కాల్స్ కట్ అయిపోతూనే ఉన్నాయి. పాపం వాళ్ళు వాక్యం వినడం కోసం చేస్తూనే ఉన్నారు. ఈ డిస్టర్బెన్స్లను బట్టి కొన్ని మాటలు త్వరగా మీతో పంచుకున్నాను, కానీ ఒక్కసారి పంచుకున్న వాటన్నిటిని మనం రివిజన్ చేస్తే, మనకు దేవుడు ఆధారమై మన కాలు చెక్కబడకుండా కాపాడతాడట. మనకు దేవుడు ఎలాగా ఆధారమై ఉంటాడో కొన్ని మాటలు చూసాం. వాటిలో మొదటిది, మన గతాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా నూతన భవిష్యత్తును దేవుడు మనకిస్తాడు. మనకు ఆధారమై ఉన్న దేవుడు. తరువాత ఆయన గాయము చేసిన ఆయనే స్వస్థపరుస్తాడు. తరువాత ఆపద కాలములో తన గుడారాల్లో, పర్ణశాలలో మనలను దాచుతాడు. తరువాత తండ్రి తన బిడ్డల మీద జాలి పడినట్లుగా ఆయనే తండ్రి మనకు ఆధారంగా ఆయన జాలిపడి చూసుకుంటాడు. తరువాత ముదిమి వచ్చే వరకు, అంటే మన వయసు వచ్చినా కూడా మనము నడవలేని పరిస్థితుల్లో జీవిత యాత్రలు ఆయనే ఎత్తుకుని వాడే నడిపిస్తాడు. తరువాత మేలు కొరకై సమస్తమును సమకూర్చి నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడే మనలను నడిపించి మనకు ఆధారమై మన జీవితంలో ఉన్న ప్రతి అక్కరను తీర్చి దేవాతి దేవుడే కృప చూపించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఎవరైతే ఈ వర్తమానాన్ని విన్నారో వారికి అర్థమైనంత వరకు వారికి ఆధారంగా ఉండి వారిని ఆదరించండి. మీరే వారికి తోడుగా ఉండమని,
వాక్య ప్రకారంగా నీ మీద మేము ఆధారపడి ఆనుకున్నట్లుగా ద్వారాలు తెరవండి. మా స్వజ్ఞానం స్వచిత్తం తొలగించండి. ఈ వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. గాయములు రేపినా స్వస్థపరుస్తావనే వివేక విచక్షణ మాకు అనుగ్రహించండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటావనేటువంటి జ్ఞానం మాకు ఇవ్వండి. అయ్యా, మా మీద జాలిపడే తండ్రివి నీవు ఉన్నావని వైపు చూచినట్లు సహాయం చేయండి. ప్రభా, బలపరిచి సహాయం చేయండి. సజీవుడు అయిన దేవా, మీరే కృప చూపించమని. రాజా మీకు వందనాలు, రాజా మీకు స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు, రాజా మీకు స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి నాయన. మా కొరకు మా మేలుకే సమస్తం సమకూరుస్తాం. నువ్వు ఏది సమకూర్చిన మా మేలు కోసమే. మేము అది గ్రహించినట్లు సహాయం చేయండి. వెతుబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారి అక్కర్లు తీర్చండి. కన్నీటిని తొడవండి. ఇబ్బందులు తొలగించండి. నష్టాలు తీర్చండి. సమస్యలు తొలగించండి. నీ బిడ్డలకు మీరు ఆధారంగా ఉండి నడిపించమని. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని అనుగ్రహించి నీ బిడ్డలకు తోడుగా ఉండమని, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని, మా అందరి చుట్టూ కంచె వేయమని. సాతాను చేతికి చిక్కకుండా మీరే మాకు ఆదరణ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.